నివేదకైతే వాళ్ళ మామయ్య ఫోన్ చేస్తూ ఉంటాడు. అలా ఫోన్ చేయగానే నివేద అయితే "ఏం చేస్తున్నావమ్మా?" అని అనేసరికి, "ఇప్పుడే రంగంలోకి దిగబోతున్నాను మామయ్య. ఇప్పుడు చంచలమ్మకి, సింధూరకి అగ్గిరవ్వలు రాజేసే ప్లాన్ వేశాను" అని చెప్పేసి అనేసరికి, "ఏం చేయబోతున్నావు?" అని అంటూ ఉంటుంది. ఈరోజు అఖండ దీపం వెలిగిస్తుంది చంచలమ్మ. ఆ అఖండ దీపంకి, చంచలమ్మకి ఏదో చాలా పెద్ద అభినవ సంబంధం ఉంది. కాబట్టి తను చాలా దీనిగా అఖండ దీపాన్ని చూసుకోవాలని అనుకుంటుంది. దాన్ని కాపాడాలని చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇప్పుడు సింధూరాకి ఆ బాధ్యత అప్పచెప్పింది. నేను ఖచ్చితంగా ఈ విషయంలో ఇన్వాల్వ్ అవుతాను అని అనేసరికి, ఇది వర్కౌట్ అవుతుందా అని చెప్పేసి వాళ్ళ మామయ్య అంటూ ఉంటాడు. ఖచ్చితంగా మామయ్య, ఇప్పుడు ఆ అఖండ దీపం వల్ల ఈ చంచలమ్మకి ఏదో గాని ఇది ఉంది. ఆ అఖండ దీపం విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తుంది. సింధూర కూడా చాలా దీనిగా చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ అఖండ దీపాన్ని నేలమట్టం చేసేస్తే సింధూరకి, చంచలమ్మకి మధ్య ఆ జ్యోతి ఇద్దరి మధ్య నిప్పు రవ్వలతో వెలిగిపోతుంది. ఇక వాళ్ళిద్దరూ ఎప్పటికీ కలవరు అని చెప్పేసి అంటూ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య దూరం పెంచాలంటే ఇదే నాకు మంచి అవకాశం అని నివేద అనేసరికి, ఖచ్చితంగా ఆ అగ్నిజ్వాల మనకి వర్కౌట్ అవుతుందా అమ్మా అనంటే, ఖచ్చితంగా మామయ్య, నువ్వు అలా చూస్తూ ఉండు. నీకు గుడ్ న్యూస్ చెప్తాను నేను. ఆ చంచలమ్మని, సింధూరని విడదీయకపోతే అలా మాట్లాడు అని చెప్పి, ఇక మీరెందుకు అలా ఎదురు చూస్తూ ఉండండి శుభవార్త కోసం అని చంచలమ్మ గురించి అయితే వాళ్ళ మామయ్యకి చెప్తూ ఉంటుంది. ఇక తను ఏం చేయబోతుందో చెప్పేసి ఫోన్ కట్ చేసి, ఖచ్చితంగా ఈరోజు చంచలమ్మకి, సింధూరకి పెద్ద తగువే ఉంటుంది అని చెప్పేసి అయితే వాళ్ళ మామయ్యకి చెప్పి ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది సింధూర.